విద్యాశాఖ 2024-25 సంవత్సరపు పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా బోధనపట్నంలోని రాకాసిపేట్ జూనియర్ కళాశాల ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, డిఈఓ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పిల్లలకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి, ఆర్డీఓ అంబదాస్, రాజేశ్వర్, ఎంఈఓ నాగనాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలచంద్రం, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, పాలనాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కంప్లీట్ చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ ఎంత బాగానే ఉన్నాడు. మరి ఏదో ఉన్నది గాలి వచ్చినట్టు ఇట్లా పెద్ద నేర్చు పెట్టారు రాకుండా కాపాడి ప్రజలని బాగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజే రాబోయే సంవత్సరానికి నా విద్యార్థులకు చక్కని రోజు బాగా చదివి మంచి విద్యావంతులై వాళ్ళు అంటే విద్యావంతులు అయిన తర్వాత మీరు సాధించేది లేదు. విద్యావంతులైనా కూడా అన్ని సాధించుకోవచ్చు మనం. కాబట్టి దానికి మనం ఈ ప్రభుత్వం అంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నాం. సరే బుక్స్ పంచుడు కానీ, డ్రెస్సులు ఇచ్చడం కానీ అవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ ఎందుకు వేస్తా ఉన్నాం? మీలను ప్రోత్సహించి మీ తల్లులు ఇంత కష్టపడి వీళ్ళు స్కూల్స్కు పంపించిన తర్వాత స్కూల్కి ఎందుకు పంపుతా ఉన్నారు? నా విద్యార్థులకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మరి 800 స్ట్రెంత్ అని చెప్తా ఉన్నారు. 830 తప్పనిసరిగా రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ బాగా చదివి మంచి విద్యావంతులైతే మనం సాధించేది లేదు. విద్యతోనే అన్ని సాధించవచ్చు. ఐటీ, వ్యవసాయ రంగంలో సీట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉన్నారు? విద్యావంతులు అయిన తర్వాత. అంతేనా? ఎప్పుడు కలెక్టర్ గారు ఎట్లా వచ్చి కూర్చున్నారు? మనం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు పునఃప్రారంభిస్తున్నాము. సో ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభించడం జరుగుతుంది. సో ఈరోజు బోధన్ పట్టణంలో ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, డిఈఓ గారికి, ఎంఈఓ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ విచ్చేసిన స్కూల్ టీచర్సు, హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. సో మనకి గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యని మనకి క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా విద్యార్థులకి కలిగించే మౌలిక సదుపాయాలు కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో సో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనకి అమ్మ ఆదర్శ పాఠశాలలు, అంటే ప్రతి పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ కమిటీ ఒకటి విద్యార్థుల తల్లులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ పాఠశాలలో జరిగే కార్యక్రమాలు, అదేవిధంగా మౌలిక వస్తువులు ఏమున్నాయి అనేది కూడా అసెస్ చేయడానికి, అదేవిధంగా ఏమైనా మనకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.